అందమైన గ్రామంలో ధన అనే రైతు ఉండేవాడు. అతని వద్ద అశ్విన్ అనే గుర్రం ఉండేది. అశ్విన్ ఎన్నో ఏళ్లుగా ధన కోసం కష్టపడి పనిచేసింది. కాని ఇప్పుడు అశ్విన్ ముసల్దైపోయింది. దాని కాళ్లు కొంచెం వణుకుతున్నాయి. మునుపటిలా వేగంగా పరిగెత్తలేకపోతోంది. ఒకరోజు ధన అశ్విన్తో కఠినంగా ఇలా అన్నాడు. నువ్వు ఇప్పుడు ముసలిదానివయ్యావు. పొలంలో బరువులు మోయలేవు. నువ్వు ఒక సింహాన్ని పట్టుకుని నా ముందుకు వస్తే తప్ప నేను నిన్ను ఇంట్లో ఉంచుకోలేను అని చెప్పి దానిని బయటకు పంపేశాడు. పాపం అశ్విన్. అది ఒంటరిగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళింది. దానికి చాలా ఆకలిగా ఉంది. పైగా చాలా భయం వేస్తోంది. నేను ఒక ముసలి గుర్రాన్ని, ఒక పెద్ద సింహాన్ని ఎలా పట్టుకోగలను అని అనుకుంటూ ఒక పెద్ద చెట్టు కింద ఆగిపోయింది. అప్పుడే పొదల్లో నుండి యుక్తి అనే తెలివైన నక్క బయటకు వచ్చింది. యుక్తికి పెద్ద తోక, మెరిసే కళ్ళు ఉన్నాయి. ఏమైంది అశ్విన్, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని యుక్తి అడిగింది. అశ్విన్ తన కష్టాలన్నీ నక్కకు చెప్పింది. అశ్విన్ కథ విన్న యుక్తి కన్ను గీటి ఇలా అంది. నువ్వు అస్సలు భయపడకు మిత్రమా. నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. నేను చెప్పినట్లు చేయి, ఆ సింహం నీ సొంతమవుతుంది అని యుక్తి అశ్విన్ చెవిలో ఏదో రహస్యం చెప్పింది. యుక్తి వెంటనే అడవిరాజు అయిన కేసరి అనే సింహం దగ్గరకు వెళ్ళింది. కేసరి చాలా గంభీరంగా పెద్ద జూలుతో ఉంది. మహారాజా, అక్కడొక పెద్ద గుర్రం చనిపోయి పడి ఉంది. మీకు గొప్ప విందు దొరుకుతుంది, రండి అని ఆశ చూపింది. ఆకలితో ఉన్న కేసరి యుక్తి మాటలు నమ్మి అడవిలోకి బయలుదేరింది. యుక్తి ఆ సింహాన్ని అశ్విన్ ఉన్న చోటికి తీసుకువచ్చింది. అశ్విన్ కదలకుండా కళ్ళు మూసుకుని చనిపోయినట్లు నటిస్తూ పడుకుంది. యుక్తి కేసరితో ఇలా అంది. మహారాజా, ఈ గుర్రాన్ని ఇక్కడ తినడం కష్టం. మీ తోకను గుర్రం తోకకు గట్టిగా ముడివేస్తాను. అప్పుడు మీరు దీన్ని మీ గుహకు సులభంగా లాక్కెళ్లవచ్చు. అమాయకపు కేసరి దానికి సరేనంది. యుక్తి వెంటనే కేసరి తోకను అశ్విన్ వెనుక కాళ్లకు గట్టిగా కట్టేసింది. ఇప్పుడులే అశ్విన్ అని యుక్తి అరవగానే అశ్విన్ ఒక్కసారిగా లేచి వేగంగా పరుగెత్తడం మొదలుపెట్టింది. తోక కట్టబడి ఉండటంతో కేసరి వెనక ఈడ్చుకుపోతోంది. నన్ను వదిలేయ్, కాపాడండి అని కేసరి భయంతో గర్జిస్తోంది. అశ్విన్ నేరుగా ధన ఇంటికి చేరుకుంది. గుమ్మం ముందు సింహాన్ని చూసి ధన భయంతో వణికిపోయాడు. అశ్విన్ తెలివికి, ధైర్యానికి అతను ముగ్ధుడయ్యాడు. నన్ను క్షమించు అశ్విన్, నువ్వు చాలా గొప్పదానివి అని ధన అశ్విన్ను కౌగిలించుకున్నాడు. అప్పటినుండి అశ్విన్ సంతోషంగా అక్కడే ఉండిపోయింది.